ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజమండ్రిలో ఆ లక్ష్మి గురించి ఎక్కడని వెతుకుతావు? తెలీదు మేడం. రాజమండ్రి మొత్తం చల్లడి పట్టైనా తన డీటెయిల్స్ సంపాదిస్తాను. ఈ వస్త్రాలని రోజుల తరబడి ఎంతో ఓపికతో చేసిన సమయానికి ఇవ్వాలని తిండి తిప్పలు మానేసి చాలా శ్రద్ధతో చేనేత కార్మికులు నేస్తారు. ఒక పంచి, రాజమండ్రి చుట్టుపక్కల చేనేతకి ఫేమస్ అయిన ఊరేముందో కనుక్కొని అక్కడికి వెళ్ళి వెతికితే నీకు లక్ష్మి డీటెయిల్స్ దొరకచ్చు. తను చేనేత వాళ్ళకి సంబంధించిన అమ్మాయో అని మీకు డౌటా మేడం? ఆ లక్ష్మి మొన్న చేనేత కార్మికుల గురించి చాలా డీప్ గా తన కళ్ళతో చాలా రోజుల నుంచి చూసినట్టు చెప్పింది. అందుకే ఫస్ట్ నువ్వు ఆ వైపు వెళ్ళి వెతికితే నీకు ఈజీగా దాని డీటెయిల్స్ తెలుస్తాయి అనిపిస్తుంది. అలాగే మేడం. వెంటనే మీరు చెప్పినట్టు ఇక్కడికి దగ్గరలో చేనేతకి ఏ ఊరు ఫేమసో అక్కడికి వెళ్ళి ఆ లక్ష్మి గురించి కనుక్కొని మీకు కాల్ చేస్తాను. లక్ష్మి, నీ గతం తెలుసుకుని నువ్వు అనాదో కాదో అసలు నీ మొగుడు ఎవరో అన్నీ తెలుసుకుని ఆ తరువాత నీ భవిష్యత్ ఏంటో నేను తెలుస్తాను. సహస్ర, ఏంటి పిన్ని? విహారీతో వారంలో పెళ్లి జరగబోతుందని హ్యాపీగా ఉన్నావనుకుంటా. అంతే కదా పిన్ని, నా డ్రీమే బావతో పెళ్ళవ్వాలని. వారంలో నా కోరిక తీరబోతుందని ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీ మూమెంట్లో నీకొక సాడ్ న్యూస్. ఏంటి పిన్ని అది? విహారీ ఆ క్రాఫ్ట్ ప్రోడక్ట్ కి ఇన్వెస్టర్స్ ఓకే అన్నందుకు ఒక పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీ అంటే సాడ్ న్యూస్ ఎలా అవుతుంది పిన్ని? ఎందుకు సాడ్ న్యూస్ అంటున్నానంటే ఆ పార్టీకి లక్ష్మి కూడా వస్తుంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ కి ప్రాజెక్ట్ కి అదే కదా లీడ్. అది లీడ్ అయినా ఏమైనా ఆ పార్టీకి అది రాకూడదు పిన్ని. అది రాకపోతే మీ బావ ఊరుకుంటాడా? బావతో నేను మాట్లాడతాను. అది మాత్రం పార్టీకి రాకూడదు. ఇదే మాట మీ బావతో చెప్పి ఆ లక్ష్మిని ఆపగలవా? పద పిన్ని, దాన్ని ఆపి నేను బావతో పార్టీకి వస్తాను. హలో సార్, మీరు చెప్పినట్టుగా రిసార్ట్లో అన్ని ఏర్పాట్లు చేశాను సార్. మన టీం మొత్తాన్ని పిలిచావా? పిలిచాను సార్. అందరూ మీరు చెప్పిన టైంకి వచ్చేస్తారు సార్. నేను టైంకి వచ్చేస్తా. ఓకే సార్. బావా, బావా ఎక్కడికి? ఆఫీస్లో పార్టీ ఉంది. అత్తయ్య మీరు వస్తున్నారుగా? వస్తున్నాను విహారీ. బావా, నేను కూడా పార్టీకి వస్తాను. సహస్రా, మా ఆఫీస్లో పార్టీ కదా, నీకు అక్కడేమీ తెలీదు, బోర్గా ఫీల్ అవుతావు. పర్లేదు బావా, నువ్వు పిన్ని ఉంటారుగా. వస్తాను బావా. సహస్రాన్ని కూడా రానివ్వు విహారీ. నీ సక్సెస్ ని తను కూడా ఎంజాయ్ చేస్తుంది. సరే రా. థ్యాంక్ యూ బావా. పద వెళ్దాం. పద. అవును, లక్ష్మి ఏది? లక్ష్మి ఎందుకో? లక్ష్మి ఎందుకేంటి? అసలు ఈ ప్రాజెక్టే లక్ష్మిది. ఆ ప్రొడక్ట్ని సక్సెస్ చేసిందే తను. తను పార్టీలో లేకపోతే ఎలా? తను ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయాలి. బికాజ్ షీఈ్ యువర్ ఎంప్లాయ్. ఆ ప్రాజెక్ట్ కి లీడ్ మాత్రమే. టోటల్ ప్రాజెక్ట్ మనది. ఆ సక్సెస్ కూడా మనది. లక్ష్మి రా వెళ్దాం. బావా. సహస్రా, అరే ఇది మా ఆఫీస్ పార్టీ. ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ పార్టీకి వస్తున్నారు. లక్ష్మి కూడా ఎంప్లాయ్ కాబట్టి తను అక్కడికి వస్తుంది. వెళ్ళమ్మా లక్ష్మి. లక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు వెళ్ళండి విహారీ గారు, నేను కాసేపు ఆగొస్తాను. కాసేపాగేందుకు? పార్టీ జరిగే ఆ స్పాట్ చాలా దూరం. నువ్వు మాతో పాటురా. మీరు వెళ్ళండి,
ఎందుకు బావ చేత అంత బతిమాలించుకుంటావు? రా. వెళ్ళమ్మా. ఈ పని చేసుకునేది నా పక్కన కూర్చునే స్థాయికొచ్చిందే. అంతా ఈ విహారీ వల్లనే. ఛ! లక్ష్మి, ఏంటమ్మా? నువ్వు మా ఇంటికి రాకముందు ఎక్కడుండేదానివి? నిన్నే అడుగుతుంది. తను సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుందంటే ఎందుకు ఆ ప్రశ్న అడగడం? ఎక్కడుండేదానివో చెప్పమంటే ఇబ్బంది ఎందుకు? పలానా చోట ఉండేదాన్ని అని చెప్పడానికేంటి తనకి ప్రాబ్లం? అవును, ఎందుకు లక్ష్మి ఇబ్బంది పడుతున్నావు? ఆ, ఏం లేదమ్మా. అయితే చెప్పు, ఇంతకుముందు ఎక్కడుండేదానివి? అనాథని కదమ్మా. ఎక్కడ పని చేస్తే అక్కడ హాస్టల్లో ఉండేదాన్ని. ఓహో, నువ్వు అనాథవి కదా? అవును, నువ్వు ఏ అనాథాశ్రమంలో పెరిగావు? సహస్ర, వాళ్ళ పర్సనల్స్ మనకెందుకు చెప్పు? ఏ అనాథాశ్రమంలో ఉందో కనుక్కుందామని, అంతే బావా. ఏంటి చూస్తున్నావు? చెప్పు. నేనుండే అనాథాశ్రమం ఇప్పుడు లేదమ్మా, పడగొట్టేశారు. అలాగా? సరే, దానికి పేరుంటుంది కదా, ఆ పేరు చెప్పు. కస్తూరిబాయి అనాథాశ్రమంలో ఉన్నాను. ఆహా, సరే. ఏ కాలేజీలో చదువుకున్నావు? నీ స్కూలింగ్ ఎక్కడా? సహస్ర, ఇప్పుడు తను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు? ఏం బావా, తనని అడుగుతుంటే నీకేంటి ఇబ్బంది? సహస్ర ఏమీ ఇబ్బంది పడే ప్రశ్నలు లక్ష్మిని అడగట్లేదు కదా. అమ్మా, నేను చాలా ఊళ్ళు తిరుగుతూ చదువుకున్నాను. గాలికి బానే తిరిగావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.